అండి, వెల్కమ్ టు వీటి బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ ఇష్టమైన టాపిక్తో మళ్ళీ వచ్చేసాను. శారీస్ అన్నమాట. వేరియస్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ ట్రెండింగ్ అంటే 2019-20లో ట్రెండింగ్ ఉన్నవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను. కామన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి. ఇది కంచి పట్టులో సాఫ్ట్ పట్టు అనమాట. ఇది నేను ఆకృతిలో తీసుకున్నాను. ఇది మల్టీ కలర్డ్ శారీ అండి. అండ్ ఇప్పుడు నేను చూపించేది పళ్ళు అనమాట. సో చూసారు కదా, పళ్ళు ఇలా వచ్చింది అండ్ దీనికి టెజల్స్ ఇలా వేసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే. పీచ్ కలర్, మస్టర్డ్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ అండ్ బార్డర్ చూసి ఇలా పీచ్తో బ్లూ వచ్చింది బార్డర్. అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. చాలా చిన్ని ఫ్లవర్ బూటీస్ అయితే ఉన్నాయి. లీఫ్ బూటీస్ అండి, ఫ్లవర్ కూడా కాదు, లీఫ్ బూటీస్ అయితే ఉన్నాయి శారీ ఓవరాల్గా. సో మీరు చూస్తున్నారు కదా, ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇదన్నమాట. సో దీని మీదకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఇచ్చారు. బట్ నేను సెపరేట్గా తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను. ఇలా ఫుల్ మిర్రర్ వర్క్ మల్టీ కలర్ బ్లౌజ్ చేయించుకున్నాను అనమాట. ఇది బోట్ నెక్ పెట్టుకొని కుట్టించుకున్నాను. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుందండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది సాఫ్ట్ బెనారసీ శారీ. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా మీరు చూస్తే నేను మ్యాక్సిమం ఇలా సాఫ్ట్గా ఉన్న క్లాత్నే ప్రిఫర్ చేస్తాను. బికాజ్ మనం ఎలా కట్టుకుంటే అలా నిలుస్తుంది కదా. సో లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది ఇలాంటివి తీసుకుంటే. అదే కొంచెం గట్టిగా ఉన్న చీరలు అయితే నుంచుని పోయినట్టు ఉంటాయి. సో శారీ చూసారు కదా, ఇది ఓవరాల్ ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది పళ్ళు అనమాట. దీనికి కూడా నేను ఇలాగా టెజల్స్ వేసుకున్నాను. సో ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది పళ్ళు అంతా పింక్ అనమాట. ఇలా ఫుల్ జరీ వర్క్ వచ్చింది. సో చూసారు కదా, ఇలా ఫుల్ అనమాట వర్క్, జరీ వర్క్ వచ్చింది. ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇది దీని మీద బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నా ఫేవరెట్ ఉప్పాడ శారీ అండి. ఇది కూడా సాఫ్ట్గానే ఉంటుంది. నిజంగా మనకి ఇలాంటి ఉప్పాడ చీరలు, ఇలా సాఫ్ట్గా ఉండే చీరలు సమ్మర్లో కట్టుకోవడానికి ఏ ఫంక్షన్కైనా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి టాజల్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ మీకు. ఇవి నేను బయట చేయించుకున్నాను. 300 రూపీస్ అయింది టాజల్స్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఉప్పాడ బ్లూ అండ్ గ్రీన్ కలర్ శారీ అనమాట. సో చూస్తున్నారు కదా, పళ్ళు అంతా గ్రీన్ అండ్ శారీ అంతా బ్లూ అనమాట. బ్లూ మీద ఇలా చాలా మనకి బుటీస్ వస్తాయి. సో చాలా ఎలిగెంట్గా ఉంటుంది శారీ అయితే. ఎంటైర్ వీవింగ్ అంతా సిల్వర్ అండ్ కాపర్ కలర్స్ ఉంటాయి. సిల్వర్ బుటీ, కాపర్ బుటీ అండ్ బార్డర్ వచ్చేసి లైక్ కాపర్ కలర్, రాగి కలర్ అంటారు కదా. సో ఆ బార్డర్ అయితే వచ్చింది దీనికి. అండ్ బ్లౌజ్ కూడా నేను శారీలో ఇచ్చిన దాన్నే కొంచెం థ్రెడ్ వర్క్ అలా చేయించాను మ్యారేజ్ అప్పుడు. సో ఇది బ్లౌజ్ అన్నమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి కాంచీపురం అండి, కంచిపట్టు శారీ. పేస్టల్ గ్రీన్ అండి ఇది. పేస్టల్ గ్రీన్ మీద పింక్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి కొంచెం బార్డర్ వస్తుంది, రెడ్ అండ్ పింక్ కలర్ బార్డర్. ఆ బార్డర్ మీద మనకి వీళ్ళు ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఇచ్చారు. అండ్ శారీ అంతా చూస్తే టిష్యూ మీద పేస్టల్ గ్రీన్ వచ్చి ఇదంతా ఆల్ ఓవర్ ఇలా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి రెడ్ కలర్తోనే. అండ్ ఆల్ ఓవర్ మనకి కలువ పూలు ఉంటాయి కదా, కలువ పూలు లాగా డిజైన్ అంతా వచ్చింది. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో తీసుకున్నాను. సో దీని ఇలా ఇచ్చారనమాట దీని పళ్ళు. సో దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. శారీలో ఉన్నట్టే మనకి ఫ్లవర్ టైప్ ఉన్న
వర్క్ అయితే నేను ఆప్ట్ చేసుకున్నాను దీనికి. అండ్ ఇలా నెమలు వస్తుంది. సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది నేను నా పెళ్లి టైంలో తీసుకున్నాను. యాక్చువల్లీ నా మెయిన్ పెళ్లి పట్టు చీరలు 5 ఉన్నాయి. అవైతే నేను ఈ వీడియోలో చూపించట్లేదు, అవి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అవి నేను ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో వీడియో చేస్తాను. సో ఇదైతే నా పెళ్ళిలోనే ఒక అకేషన్, ఇలా పెళ్ళిలోనే చాలా అకేషన్స్ ఉంటాయి కదా, అలా ఒక అకేషన్ కానీ తీసుకున్నాను. ఇది సిఎంఆర్లో తీసుకున్నాను. సో శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇది డ్యూయల్ షేడ్ అండి, బ్లూ అండ్ రోజ్ పింక్ అంటారు కదా, సో ఆ షేడ్ వస్తుంది. బార్డర్ అయితే కాపర్ కలర్ బార్డర్, కాపర్ బార్డర్ అనమాట, విత్ ఎలిఫాంట్స్ అండ్ హార్స్ ఇలా మోటివ్స్ ఉంటాయి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శారీ కట్టుకుంటే. అండ్ ఇది నేను నా పెళ్లి చీరలు మెయిన్ పట్టు చీరలు విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ ఈ పట్టు చీర అయితే సిఎంఆర్లో తీసుకున్నాను. కొన్ని పట్టు చీరలు సిఎంఆర్లో, కళామందిర్లో అండ్ కొన్ని విఆర్కే సిల్క్స్లో అలా తీసుకున్నాను అనమాట. నేను అన్నీ ఒక షాప్లోనే అయితే తీసుకోలేదు. సో దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ కట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి. సో చూసారా, మీకు రోజ్ షేడ్ కనిపిస్తోంది. అసలు డ్యూయల్ షేడ్ అనమాట. డ్యూయల్ షేడ్ శారీస్ చాలా బాగుంటాయి కదా, సో అందుకే తీసుకున్నాను. బాగుందని చెప్పేసి, చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను. బార్డర్ కూడా చాలా బాగుందండి. ఇది నైట్ టైం అయితే బార్డర్ ఇంకా మెరుస్తుంది. ఓవరాల్ శారీ లుక్ అయితే చూపించేశారు కదా, ఇప్పుడు దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా వర్క్. ఇది యాక్చువల్లీ బయట మనకి రెడీమేడ్గా ప్యాచెస్ దొరుకుతాయి. సో నేను అది తీసుకుని వేయించాను. బికాజ్ అప్పటికే చాలా పట్టు చీరలకి మగ్గం వర్క్స్ చేయించుకున్నాను. ఇంకా కనీసం ఈ కొన్నిటికైనా సింపుల్గా కుట్టిద్దామని చెప్పి ఈ ప్యాచ్ అయితే నేను ఈ మ్యాచింగ్ కాంబినేషన్ అయితే వెతుక్కుని నేను తీసుకున్నాను. అండ్ ఇవి డోరీస్ అలా పెట్టించాను అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసింది కదా, ఆ బిగ్ బార్డర్ పెట్టించేసాను. ఫుల్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది సాఫ్ట్ బెనారసీ శారీ అండి. ఇది మనకి పర్పుల్ కలర్ ఇంకా వైలెట్ కలర్ వస్తుందన్నమాట. బార్డర్లో కూడా మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది. అండ్ లాస్ట్లో చిన్నగా వైలెట్ బార్డర్ అయితే వచ్చింది. శారీ అంతా ఇలా చెక్స్ వచ్చి అక్కడక్కడ అయితే మనకి బూటీస్ వస్తాయి. అండ్ దీనికి టాజిల్స్ కూడా వచ్చాయి. సో శారీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్, ఇది కూడా ఈజీ టు క్యారీ. మనం ఇలాంటి శారీస్ చూస్ చేసుకుంటుంటే ఏంటంటే మనం చాలా అంటే ఎలగెంట్గా కనిపిస్తాం అనమాట. లైక్ యూనో ఈ శారీస్ మనం ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటే అలానే నిలిచి ఉంటాయి. సో మనకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఇలాంటి శారీ. సో శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను. శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. ఆల్ ఓవర్ చెక్స్ వచ్చి ఆ చెక్స్ మీద అక్కడక్కడ బూటీస్ వస్తాయి. అండ్ దీని పళ్ళు వచ్చేసి వైలెట్ కలర్లో వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఈ శారీ నాకు బాగా నచ్చింది ఏంటంటే సిల్వర్ వీవింగ్ అండి. మనకి పర్పుల్ కలర్ ఇంకా వైలెట్ కలర్ మీద మనకి సిల్వర్ వీవింగ్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీని మీద బ్లౌజ్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ అయితే నేను రన్నింగ్లో బ్లౌజే కుట్టించాను. అండ్ దీనికి వర్క్ నేనే చేశాను అనమాట. యాక్చువల్లీ నాకేం పెద్ద రాదు, జస్ట్ ఏదో ట్రై చేశాను. సో చూసారా, టెజిల్స్ కూడా నేనే పెట్టుకున్నాను. బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించేసాక నేనైతే ఏదో అలా చిన్నగా వర్క్ అయితే ట్రై చేశాను కాసులతో. సో చాలా బాగా అయితే కుదిరింది. వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుందన్నమాట ఈ బ్లౌజ్ శారీ కూడా. ఈ శారీ కూడా నేను విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను. ఈ శారీ కూడా ఇది మ్యారేజ్ తర్వాత తీసుకున్నాను. ఇవ్వండి నా శారీ కలెక్షన్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.